9,000 500 ఇయ్యా అన్న కదా ఇయ్యా నా సాంగ్ కూడా ఇలాగే రావాలి. రేపు వెస్ట్ సైడ్ హోటల్ కి సంతోష్ బాబు వాళ్ళ ఫ్యామిలీతో వస్తున్నాడట నీకే తెలుసు తెలుగులో ఏడవరా అది కాదురా, మా ఫ్రెండ్ ఒకటి ఆ హోటల్ మాలయ్య సాఫ్ట్వేర్ ఆడు చెప్పాడు. ఓ చూడు ఓలమ్మా ఓ బడే చుట్టూరా తింటావు నాన్న కారంగా ఉందా ఐస్ క్రీమ్ చెప్పనా పోనీ டேய் இங்க வாடா இங்க வா 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 அலாதடா டேய் கண்ணா அலாதடா டேய் கண்ணா ఓ బ్రేదర్ एक मटन बिरयानी एक चिकन बिरयानी एक पनीर बटर मसाला एक स्प्रेड एक रसमलाई आपका क्या है कुछ नहीं है ना पूरा ऑर्डर कैंसिल 2 गिलास ठंडा पनीर चल ప్లేట్ ఇడ్లీ పొంగల్ ఒక దోశ ఇక్కడ టిఫిన్లు ఉండవు సార్. ఇల్లియా సరేనప్పా ఒక పని చెయ్యి పాపకి 2 లీటర్ల పాలు తీసుకురా పో సంతోష్ బాబు, నేను మీ ఫ్యాన్ అండి. మీ సినిమాలన్నీ చూస్తూ ఉంటాను. Okay. నిజంగా మిమ్మల్ని ఇలా That's okay. కలుస్తానని Alright. అస్సలు అనుకోలేదండి. Yeah, నాకు okay. చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అండి. అసలు ఎప్పటి నుంచో మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. అనుకోకుండా ఇలా కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. ఎవరా నువ్వు నా పడాన్ని వాడేసుకుంటున్నావు హే, ఇతను ఎవరనుకుంటున్నావు? హీరో సంతోష్ బాబు. అయితే వాడేసుకుంటారా ఏ నేను పట్టుకోలేదయ్యా అమ్మాయి వచ్చి నన్ను పట్టుకుంటావా ఎవరైనా పట్టుకుంటావా హీరోయిన్ ఎవరి పిల్లలైనా పట్టేసుకోవచ్చు అనుకుంటావా అవన్నీ సినిమాలో చేసుకోరా నా పిల్లల్ని పట్టుకుంటావా ఎవరి పిల్లలైనా పట్టేసుకుంటావా నీలాంటి వాళ్ళు బతకూడదు జరుగు నువ్వు జరుగు గన్ లోపల పెట్టు. నేను పెట్టను. నీకు జరుగు. గన్ జరుగు. పెట్టు. గన్ లోపల పెట్టు. No. పెట్టవా? పెట్టను. ఏంట్రా అతన్ని కాల్చేది? జరుగు ముందు. నువ్వేంటి కాల్చేది? జరుగు. నేనే నిన్ను కాలుస్తాను. నన్ను కలుస్తావా కాలుస్తాను. వాడి కోసం నన్ను కలుస్తావా కాలుస్తాను. నన్ను కలుస్తావా కాలుస్తాను. కాల్చు కాల్చేస్తాను. కాల్చు భరత్! 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 నీ వల్ల చనిపోయాడు. నీ వల్ల నేను చంపేశాను. నువ్వే చంపేశావు ఇతన్ని. సంతోష్ బాబు! నీ వల్ల నేను చంపేశాను. నీ వల్లే. నువ్వే. పోలీసులు పిలవండి. నేనేం చేయలేదు నేనేం చేయలేదు చెప్పాల్సింది ఒకటే డైలాగ్. వాడు రాగానే యువర్ అండర్ అరెస్ట్ అనాలి. ఏమనాలి? యువర్ అండర్ అరెస్ట్. అదిగో వస్తున్నాడు. వెళ్ళు వెళ్ళు. యాక్షన్ చెప్పే. ఆ యాక్షన్ వెళ్ళు. కనిపించే ఈ 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనబడిన 4వ సింహేరా పోలీస్ 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 వాడు పారిపోయాడు చూడు. మొత్తం చెడగొట్టావు. నేనేదో చిన్న డైలాగ్ చెప్పమన్నా. నువ్వు కనపడిన సింహం 4వ సింహం నాడు స్టోరీ మొత్తం చెప్తున్నావేంట్రా? పోయా నర్సేపో. యాక్షన్ చెప్పే. ఆ యాక్షన్. నా చెల్లికి అన్యాయం చేస్తావరా? చట్టానికి న్యాయానికి ధర్మానికి ఆ 3 సింహాలు ప్రతీకలైతే కనపట్లేదేంటి కళ్ళు చూడదీయండి. కరెక్టే వాళ్ళని కాల్పని. వాళ్ళ కాల్పని. కాల్పనా? వీడికి పడిపోయేలా ఉన్నాడు అమ్మా దేవుడా నేనేంటి ఇలా పరిగెడతావేంటి ఎవరెవరు నా వెంట పడతావేంటి ఆఖరి కొమ్మలు కూడా వెంట పడుతున్నాయి అలా ముద్దుగా పెంచుకున్నాను రా నా చెల్లెల్ని.
ఇదేంటి రోడ్డు మీద? పోలీస్ 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 చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీక వెళ్ళిపోయాడండి. అయితే ఆ కనపడే నాలుగో అరే, సింహ పోలీస్, వెళ్ళిపోయాడని చెప్తుంటే. పోలీస్. నేను నేను రా టీపీ పున్నారావుని కరెక్ట్ పదా ఏంట్రా ఈడు? వాడు అలా ఆగడు. పోలీస్ 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 వెళ్ళిపోయాడు. ఓకే ఎవడ్రాయుడు కట్ చెప్పకుండా ఆగమంటాడు. బాబాయ్ ఏదో జరుగుతుంది. ఓ అమ్మాయి వచ్చి నన్ను పట్టుకుంది. వెనక ఒకడు తుపాకీతో వచ్చాడు బాబాయ్. వెంటనే ఈ అమ్మాయి కూడా తుపాకీ తీసింది బాబాయ్. కాల్చింది. అటు పడ్డాడు. అది చూసి నేను బయటికి పరిగెత్తాను. వెనక పోలీసు వాడు వచ్చాడు. అది చూసి నేను ఇంకా స్పీడ్ గా పరిగెత్తాను. కొమ్మలు కూడా అంటుపడ్డాయి బాబాయ్. ఏదో జరుగుతుంది బాబాయ్. జరిగేది నాకు తెలియట్లేదు. నాకు తెలిసినట్టే జరగట్లేదు. నాకు తెలుసు కదా ఆ చంపింది చంద్రముఖి, చచ్చింది దాని మొగుడు. అవును బాబాయ్, మొగుడనే చెప్పాడు. అన్నాడా? ఈ రకం కూడా అదే అంటించిందా నీకు? అవును బాబాయ్. ముదిరిపోయావు. ఇంకా లాభం లేదు, నిన్ను పెద్ద డాక్టర్ తీసుకెళ్లాల్సిందే. డాక్టర్ గసగసరావు అని గ్రేట్ సైకియాట్రిస్ట్ లండన్ నుంచి రిటర్న్. రేపు పొద్దున్న అక్కడికి తీసుకెళ్తాను. ఆడు చెప్తాడ్రా నీ సంగతి, నీ రజనీకాంత్ సంగతి. నమస్తే డాక్టర్. నమస్తే, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థ్యాంక్స్. వాట్స్ ద ప్రాబ్లం? వీడి మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఐ సీ. అపరాత్రి అర్ధరాత్రి తేడా లేకుండా ఆ. విచక్షణ రహితంగా పులికేకలు పెడుతూ పిల్లల్ని మగువల్నే కాకుండా మగవాళ్ళంటే ఆడవాళ్ళు ఓ. చివరికి విశ్వాస జంతువైన కుక్కను కూడా భయపెట్టుచున్నాడు. అందుకే వీడిని పరీక్షించి బాగు చేస్తారని మీకు సమర్పించుకుంటున్నాను. వాట్స్ హీ? ఇతను మీకు తెలియదా? తెలీదు. తెలుగు సూపర్ స్టార్ ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. నాకు అమితాబ్ బచ్చనే తెలీదు అసలు. ఓహో, అంటే మీరు ఫిల్మ్స్ చూడరా? ఐ వాంట్ గో టు ఫిల్మ్స్. ఓహో. జనరల్ గా మన జీవితంలో ఏదైనా ఒక షాకింగ్ సంఘటన జరిగినప్పుడు మనం భ్రాంతికో విభ్రాంతికో గురవుతుంటాం. అలాంటి సంఘటన ఇతని జీవితంలో ఏదైనా జరిగిందా? మొన్నే ఒక దియాల సినిమా చూశాడు. అప్పటి నుంచే వీడు దానికి దీనికి ఏంటి సంబంధం? సంబంధం ఉందో లేదో చెప్పవలసింది నేను. చూడు బాబు, నీకు కొన్ని ఆర్టికల్స్ చూపెడతాను. అవి చూసినప్పుడు నీకేం గుర్తొస్తుందో చెప్పు. దిస్ ఇస్ కార్డ్ సెగ్మెంట్ ఫ్రైడ్ థెరపీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నా కళ్ళజోడు చూసినప్పుడు నీకేం గుర్తొస్తోంది? కళ్ళు. ఆ అమ్మాయి కళ్ళ, నా కళ్ళ? ఎవరి కళ్ళు అయితే ఏంటి డాక్టర్, కళ్ళు కళ్ళేగా. చూడు బాబు, దీన్ని చూస్తే నీకేం గుర్తొస్తోంది? కత్తి. నైస్ నైస్ నైస్. మరి దీన్ని చూస్తే? కత్తే. ఓ. మరి దీన్ని? సుత్తి. ఓ. దీన్ని చూస్తే? చాకు. ఓ. దీన్ని బాబు? కత్తి. దీన్ని నాన్న? కత్తి. దీన్ని? కత్తే. నేను చెప్పాను కదా డాక్టర్, వాడు సినిమా చూసిన దగ్గర నుంచి ఇలా తయారైపోయాడు. మీరు ఎలాగైనా సరే మరి ఈ బొమ్మలు చూడండి, చాలా బాగుంటాయి. ఆ. చూడు బాబు, దీనికి కత్తికి సంబంధం ఏంటి బాబు? అది తినాలంటే కత్తి కొయ్యాలి కదా. ఓ. మరి దీనికి కత్తికి? అది ఆల్రెడీ కత్తి కోసింది. ఐ సీ. మరి దీనికి సుత్తికి? సొట్టలు పడితే సుత్తో తీయాలి కదా సొట్టలు లేకపోతే? పెట్టడానికి. ఓ. మరి దీనికి చాకుకి? పులుసులు గోకడానికి. గోకు. మరి దీనికి కత్తికి? సీల్ టైట్ గా బిగిసిపోతే కత్తితో కొయ్యాలి కదా. ఐ సీ. మరి దీనికి కత్తికి? దానిలో రిబ్బన్ కనపడుతుందా మీకు? కనిపిస్తుంది. దానిలోంచి ఆ రిబ్బన్ కొయ్యడానికి కత్తి ఉండాలి కదా. ఓ. మరి దీనికి కత్తికి సంబంధం ఏంటి? కత్తితో పొడిస్తే బాల్లో గాలిపోద్ది కదా. అసలు పొడవడం ఎందుకు? కత్తి ఉంది కదా. కత్తి ఉంటే పొడుస్తావా? మరి పడవరా? ఓకే, సరే. ఇవన్నీ లైఫ్ లెస్ లివింగ్ స్ట్రక్చర్. నర్స్, నర్సును చూస్తే నీకేం గుర్తొస్తుంది? కత్తి. నర్సుకి కత్తికి సంబంధం ఏంటయ్యా? నర్సు కత్తిలా ఉంది కదా. నీ అమ్మాయి కత్తి రారే. ట్యూన్ అదిరింది అంకుల్, చాలా బాగుంది. బాగా వచ్చిందిరా. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఊరు నుంచి వచ్చే సెకండ్ హీరోయిన్ సీన్స్ తీయాలి అంకుల్. ఆ క్యారెక్టర్ సుప్రజ అయితే చాలా బాగుందండి. సుప్రజ అజయ్దిరా, వేరే అమ్మాయిని చూసుకోండి. ఇప్పుడు మీ అమ్మాయి క్యారెక్టర్ మన సినిమాలో హీరోని ప్రేమలో దింపినట్టు నటించాలండి. అదే వేరే అమ్మాయి అనుకోండి, అసలే పెద్ద హీరో నిజంగానే ప్రేమలో పడేస్తే కొలేక సావాలి. అవును అదే మన అమ్మాయి అనుకోండి, మనం చెప్పినట్టు వింటది, మన కంట్రోల్లో ఉంటది. ఏమండి? రేయ్, దానికి మా మేనల్లుడితో ఏనాడో పెళ్లి ఫిక్స్ అయింది. ఆడికి సినిమాలంటే అస్సలు పడదు. ఆడు జైలు నుంచి బయటకు వచ్చాడు అనుకో, మీ అందరినీ సమరసింహారెడ్డి. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం, మీరే ఏదో రంగు ఒప్పించాలండి. ఏంటన్నా పిలిచారంట? ఏం లేదమ్మా, మా సినిమాలో నువ్వు వచ్చిన వేషమే. నేనా? బావకు తెలిస్తే చంపేస్తాడు. బావా జైలు నుంచి రావడానికి ఇంకా 6 నెలలు పడుతుందమ్మా. సినిమా షూటింగ్ 2 రోజులు అయిపోతుంది. లేదు నాన్న, బావంటే నాకు చాలా ఇష్టం. తనకి ఇష్టం లేని పని నేను ఏది చేయను. మా అమ్మ కదా, ఈ చిన్న హెల్ప్ చేసావనుకో సినిమా పూర్తయిపోతుందా? నేను చేయను అంటే చేయను నాన్న. అమ్మా, నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను నీకు తెలుసు కదా. ఇది పూర్తయింది అనుకో, సినిమా రిలీజ్ అవుతుంది, మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. ఏంటన్నా బలవంతం చేస్తున్నారు? నువ్వు చేయకపోతే నా మీద ఒట్టే. యాక్షన్. హాయ్ మ్యాన్. హాయ్, దిస్ ఇస్ సతీష్. మీ హౌస్ ఒకటి సేల్ కొందని తెలిసింది, అమ్ముతారేమోనని. లేదే, నేను అలా చెప్పలేదు. నేను ఎవరికి చెప్పలేదు. ఓకే. ఎక్కడికి తల్లి? ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి.
షూటింగ్ జరుగుతుంది కనపట్లా జరగనక్కి ఓ వచ్చేస్తారు ఆటోగ్రాఫ్లని నేను పెట్టనా బాబాయ్ ఆటోగ్రాఫే కదా రాని పో హాయ్ హాయ్ నీ పేరేంటి సుప్రజ ఏం చదువుతున్నావు డిగ్రీ చదువుతున్నాను ఓ ఏ కాలేజ్ సెయింట్ మేరీస్ నైస్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అరే ఈ బ్రేస్లెట్ భలే ఉంది ఎక్కడ కొన్నావు లైఫ్ స్టైల్ ఓహో నేను అక్కడి నుంచి షూటింగ్ చూడొచ్చా యా నో ప్రాబ్లం చూడొచ్చు మరి ఆయన ఏమన్నా అంటారు ఆడి బాగుంది ఆడికి నేను చెప్తాను థ్యాంక్ యూ ఓ, నువ్వు వెళ్ళు హీరో గారిని పిలవండి అయ్యా ఫీల్ క్లియర్ మీరు వెళ్ళండి. మీ డైలాగ్ క్లాప్ ఇన్ ఓకే స్టార్ట్ సౌండ్ రోలింగ్ సార్ యాక్షన్ రేయ్, ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే చంపేస్తాను నిన్ను ఏమనుకుంటున్నావు? సీరియస్ అవుతున్నారు బయట మార్కెట్ లో చేయి, useless fellow. నేను చెప్పేది వినండి పోరా బయటికి. కూల్ గా మీరు అసలు ఎవరు చెప్పేది నిన్ను కాస్ట్ పంపించింది? ఎంతైనా పర్లేదు నేను చెప్తున్నాను కదా ఓకే బాబాయ్ ఆ బొంబాయి హీరోయిన్ ఫోన్ చేసింది బాబాయ్ ఆ అమ్మాయి ఏడుస్తుందా నాకు అలా అనిపిస్తుందా ఎట్లా అనిపించినా నువ్వు వెళ్తావు కదా పో అమ్మాయి ఇక్కడ లోకల్ హీరోయిన్తో టాకింగ్ హై ఏమైంది షార్ట్ రెడీ సార్ ఎందుకు ఏడుస్తున్నావు అసలు ఏం జరిగింది ఒరే షార్ట్ అడిగాను రా నువ్వు వెళ్ళు నేను వస్తాను ఆయన ఎవరు వీడి తాతని నువ్వు రారా ఎందుకు బాబాయ్ నువ్వు వెళ్ళు నేను వస్తానగా మాలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకెందుకులేండి మీరు అరుస్తారు తీరుస్తారు ఫ్యాన్స్ ఇలా ఏడుస్తుంటే నేను ఎలా తట్టుకోగలను అసలు ఏమైందో చెప్పు మా ఇంట్లో చాలా పెద్ద ప్రాబ్లం అండి ఆ, మీరు లేదు ఊలేదు రారా బాబు షార్ట్ అడిగాను ఉంటే నీకు వస్తున్నానని చెప్పాను కదా అర్థం చేసుకోవేంటి నువ్వు వస్తావా రావా వెళ్ళు బాబాయ్ పడేటట్టుంది పోనీ ఓ పని చేయండి మీ నెంబర్ నాకు ఇవ్వండి నేను మీకు ఫోన్ నా నంబర్ ఏమన్నా వద్దులే నీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు, నేను చేస్తాను 9850335553 తీసుకున్నావు కదా పద Bye-bye. బాయ్ గీలే పదరా అమ్మాయి కనబడితే చాలు అతుక్కుపోతాడు రైట్ గారు రావాలి ఫోన్ రావాలి అమ్మాయి కదా చేస్తాడు రైట్ నువ్వు ఎక్కడికి పోగలిగి సరే సార్ చెప్పారా? చేస్తాడని? హలో నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నాను మీరు అసలు ఫోన్ చేస్తారు అనుకోలేదండి అదే ఇందాక ఏదో ప్రాబ్లం ఉందన్నావు కదా అది ఫోన్ లో మాట్లాడే కన్నా బయట పర్సనల్ గా కలిసి మాట్లాడితే బాగుంటుంది కదా సరే అయితే 5 o'clock తర్వాత స్టోన్ గార్డెన్ లో కలుద్దాం అక్కడైతే మనం పర్సనల్ గా మాట్లాడుకోవచ్చు పబ్లిక్ డిస్టర్బెన్స్ కూడా ఉండదు ఓకే సరే 5 o'clock కలుద్దామండి ఆల్రైట్ దెన్ ఐల్ సీ యు దేర్ బాబాయ్ అది 5 o'clock కి స్టోరీ సెట్టింగ్ ఉంది స్టోన్ గార్డెన్ లో బాబాయ్ నాకు తెలుసు బాబాయ్ ఆ కార్తీక పౌర్ణమి రోజు దాని దీపం ఆర్పేశావు ఇప్పుడు దీని దీపం దీపాలు కడతావా బాబాయ్ ఒరే నువ్వు ఇట్టాగే దీపాలు అరుపుతూ ఉండు ఏదో ఒక రోజు నీ తలనకాల దీపం వెలుగుద్ది ఒరే సింగరేణి కెమెరా పెట్టరా వస్తున్నా సార్ సుప్రజ ఎంతసేపు అతను వచ్చి వెయిట్ చేస్తున్నాడు అక్కడ అబ్బబ్బబ్బా మేకప్ వేసుకోమని మీరే చెప్తారు తొందర మీరే పెడతారు సరే పద పద ఏమండి మీరు రెడీయే కదా రెడీయేనా రెడీగా ఉండండి ఏంట్రా రెడీ రెడీ గంట సేపటి నుంచి రెడీ అమ్మాయిది తీరా సినిమా మొత్తం ఇక్కడే తీసేయి ఏంట్రా లేకపోతే ఏంట్రా సుప్రజ కోసం వెయిటింగ్ నేను దాని కోసం వెయిటింగ్ దేడిది మగ్గాడు కూడా దొప్పుతున్నాడు వాడెవడు? మీ కెమెరామెన్ ఏంటో మేకప్ మేకప్ వేసుకుని ఎక్కడ బయలుదేరా పద పద షూటింగ్ టైం అవుతుంది కొంచెం పంపిస్తే ఏంట్రా షూటింగ్ ఎల్లో ఎల్లో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? ఏంటే నీ బాబు ఎక్కడ జైలు నుంచి ఇప్పుడు అప్పుడే రానా పో ఏదన్నంటే ప్యాంట్ ఫ్రీ కదా హలో రే నా మాటని దాన్ని షూటింగ్ వెళ్ళేవరా ఏంటి వెళ్ళించేది 20 ఏళ్ల క్రితం ఓ డబ్బా వేసుకొని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతానని వచ్చావు అయ్యావా ఏమైనా పీకావా అడుక్కు తింటున్నావు సిగ్గులేదు నువ్వు వచ్చిన చాలక దీన్ని హీరోయిన్ చేస్తాను నీ ఎంటేసుకుని వచ్చావు ఏమైంది దోశలు వేసుకుంటుంది ఎప్పుడు దీన్ని మీరు ఎలాగైనా చావండి కానీ నా పిల్లని జోలికి వస్తే మాత్రం ముక్కలుగా నరికేస్తా రే పాపం కష్టపడి సినిమా తీసుకుంటున్నారా 2 రోజుల్లో సినిమా అయిపోతుంది సినిమా అయిపోతే అందరు బతుకులు బాగుపడతాయిరా బాగుపడతాయా ఎరా నువ్వేనా సినిమా తీసేది అవును సార్ ఇంకో 2 రోజుల్లో సినిమా అయిపోతుంది సార్ ఏంట్రా 2 రోజుల్లో సినిమా అయిపోయింది? ఏంట్రా? ఏంటి? ఏంటి ఆగేది ఆ? సొంత మేనల్లుడి కంటే రోడ్డు మీద పోయి ఎక్కువైపోయాడా సినిమా తీస్తానని ఎవడొచ్చినా 2 కూతుర్ని పంపించే రేపు నీకు ఎవడన్నా మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ ఇస్తాను 2 కూతుర్ని పక్కన పడుకోబెట్టాడు హలో సుప్రజ హలో ఎవరో నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నా సంతోష్ బాబు అయితే తొక్క ఏయ్ ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేసావో ఏం చేస్తాను నాకే తెలియదు పెట్టే ఫోన్ ఎవడెవడో ఫోన్ చేస్తున్నాడు ఇంకా లాభం లేదు పెళ్ళైపోవాలి రేపే రే రాజు రేపు రామాలయంలో పెళ్లి ఏర్పాట్లు చేయి నేను కన్న తండ్రి నాకు మాట చెప్పకుండా సుప్రజ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏమైనా అభ్యంతరమా సరిపోయిందా నువ్వు కన్న తండ్రి దానికి ఒక పర్మిషన్
ఆ అమ్మాయి లేకపోతే షూటింగ్ ఎలాగయ్యా? అదిగా సార్ ఆ అమ్మాయి లేకపోతే అమ్మాయిలో ఉన్న వేరే అమ్మాయిని తీసుకురండి. వేరే అమ్మాయి అయితే సంతోష్ బాబు దగ్గర కూడా రానివ్వడు సార్. ఇదోట. సంతోష్ బాబుకి సుప్రజకి ఫ్రెండ్షిప్ కుదిరింది, ఆ అమ్మాయినే దగ్గర రానిస్తాడు. అయితే అమ్మాయిని తీసుకురండి. వాళ్ళ బావ ఒప్పుకోవట్లేదు సార్. అదో రిస్క్ ఉందా? సార్ ఆ. పోనీ గ్రాఫిక్ లో అమ్మాయిని తయారు చేస్తే ఆహా. అలాగైతే చిరంజీవిని నాగార్జుని గ్రాఫిక్స్ వేసి సినిమాలు తీసేయచ్చుగా. వాళ్ళకి అన్ని కోట్లు ఇవ్వడం ఎందుకు? మన సంతోష్ బాబుని గ్రాఫిక్స్ వేసి తీసేయచ్చు కదా. ఎవడైతే మనం ఇప్పుడు ఏం చేద్దాం సార్? మీ వల్ల అయితే అమ్మాయిని తీసుకురండి, లేకపోతే సినిమా ఆగిపోద్ది. సినిమా ఆగిపోద్ది. సినిమా ఆగిపోద్ది. సినిమా ఆగిపోద్ది. వాడి కాళ్ళు పట్టుకుంటావో, కొడతావో, తిడతావో, భయపడతావో, బతిలాడతావో, పుచ్చగిస్తావో, మోసం చేస్తావో, ఏమైనా సరే నువ్వు వాడితోనే సినిమా తీసి తీరాలి. సినిమా తీసి వచ్చే దీపావళి నాటికి రిలీజ్ చెయ్యాలి. చెయ్యాలి, చెయ్యాలి, చెయ్యాలి. అయ్యో, నేను తీసుకొస్తాను. ఏంటి తలుపు ఎతికేస్తున్నావు? లైట్ ఎందుకు కరిపావు? ఏయ్, లైట్ అయ్యి. వదలు. వదలు. వదలు బాబా. ఏంటే చేసేది? సీన్ అంతా చెడగొట్టావు. ఇగో సీన్ అయిపోయే వరకు నాతో మాట్లాడావు, తొక్క తీస్తా. వెళ్ళు, వెళ్ళవే. యాక్షన్ చెప్పే. యాక్షన్. వదలండి, నేను ఏం చేయలేదు. ఆ అమ్మాయి నన్ను రేపు చేసింది. దొరికినోడల్లా ఇదే చెప్తాడు. నేను ఏం చేయలేదు. సమయానికి పోలీసులు ఉన్నారు కాబట్టి సరిపోయింది సార్. లేకపోతే పాపం అమ్మాయిని రేప్ చేసి ఉండేవాడు సార్. సార్, నేను రేప్ చేయలేదు సార్. మీరందరూ కలిసి అబద్ధం ఆడుతున్నారు సార్. ఈ తీసే లక్ష సినిమా కోసం వీళ్ళందరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారు సార్. ఆపండి సార్, వీళ్ళంతా కాదు సార్. ఆ అమ్మాయిని రమ్మనండి. రమ్మనండి సార్. నువ్వేట్రా సార్? తను నా కాబోయే పిల్లని సార్. నీ తప్పు చేశానని తన్ని చెప్పానండి, నేనే లోపల కూర్చుంటాను సార్. చేశాడా? తప్పు చేశాడా? తప్పు చేశాడు. రేప్ అటెంప్ట్ చేశాడా? చేశాడు. సార్, నా కళ్ళలోకి చూసి చెప్పమనండి సార్. చెప్పిందిగా, అయిపోయిందిగా, వెళ్ళండి, వెళ్ళండి. థ్యాంక్స్ సుప్రజ. నువ్వు ప్రేమించిన వాడి కోసం నేను ప్రేమించిన వాడి గురించి అబద్ధం చెప్పించా. కనీసం నువ్వైనా సుఖంగా ఉండు. తొందరగా తొందరగా మసాజ్ మసాజ్ తొందరగా. కేరళ కొట్టి అమ్ము కట్టి లైఫ్ మెంబర్షిప్ ఉండు. బలరావు, ఒరే బలరావు. ఏంట్రా? ఒరే, సంతోష్ బాబు కనపట్లేదంట్రా? కనపట్టలేదా? అవునరా, 3 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదా? ఏ అవుట్డోర్ కి వెళ్ళి ఉంటాడు రా. అతను పెద్ద హీరో అండి, ఎక్కడికి వెళ్ళా తెలుస్తుంది. అయితే ఫారిన్ షూటింగ్ వెళ్ళి ఉంటాడు. ఆయనకి ఇప్పుడు ఫారెన్ లో షూటింగ్ లేవండి, అది కనుక్కో. అమ్మా, లేనిపోండి యాక్షన్ పెట్టకండి అమ్మా, ఇప్పుడు షూటింగ్ అయిపోద్ది. ఆ పీపీ పున్నారో గాని పట్టుకుంటే వాడు కూడా అడ్రస్ లేడంట్రా. వాళ్ళ డ్రైవర్ ని పట్టుకుంటే ఇంటి దగ్గరికి వెళ్ళి అంతా కనుక్కున్నారు, అక్కడ ఎవరు లేరు, అదే టెన్షన్. సంతోష్ బాబు నెంబర్ కి ఫోన్ చేస్తే మన దగ్గర ఉన్న ఆయన నెంబర్ ఇప్పుడు పని చేయట్లేదమ్మా. ఆ రోజు మీ బావ వచ్చినప్పుడు సంతోష్ బాబు నీకు ఫోన్ చేశాడు కదా? చూడు. ఉన్నారు లేరు, ఉన్నా మాట్లాడరు. ఆయన బురద మట్టి మసాజ్ చేయించుకుంటున్నారు. వారం రోజులు ఎవరితో మాట్లాడరు. థ్యాంక్స్. ఇదే ఉంటుంది. రింగ్ అవుతుంది, రింగ్ అవుతుంది. హలో, హలో, సంతోష్ బాబు గారు ఉన్నారా? ఉన్నారు. నేను సుప్రజన్ మాట్లాడుతున్నాను చెప్పండి. సుప్రజ లేదు, డప్రజ లేదు. ఫోన్ పెట్టేసి ఎక్కడ? ఫోన్ లో ఏదిలే మాట్లాడతాం. ఏ అక్కర్లేదు బాబాయ్. నీకు తెలియదు బాబాయ్ ఇలా. ఏ వద్దులే, వారం రోజులు ఎవరితో మాట్లాడను కదా. ఇయ్యి. బాబాయ్ అంటే లేడీస్ అయితే మాట్లాడతావా? ఇవై. హలో సుప్రజ, హలో, ఆ రోజు నీకోసం ఎంత వెయిట్ చేస్తుంది తెలుసా? ఏమైపోయావు? మా ఇంట్లో ప్రాబ్లం చాలా పెద్దదైపోయింది. నేను మిమ్మల్ని కలిసి మాట్లాడాలి.
ఎక్కడికి వెళ్దాం? ఎక్కడ కలుద్దాం? స్టోన్ గార్డెన్ లో కలుద్దాం. స్టోన్ గార్డెనా? ఒక గంటలో వచ్చేయండి. గంటే కదా, బయలుదేరుతున్నా. స్టోన్ గార్డెన్ ఏమైనా కాంట్రాక్ట్ తీసుకున్నావు అంటారు నువ్వు? ఏం చెప్పాలో ఇంకొకసారి చెప్పవా? కరెక్ట్ గా వినండి. ఆ రోజు మా ఇంట్లో చాలా పెద్ద కూడా జరిగింది. మా నాన్నగారు చాలా సీరియస్ అయ్యారు. కాలు పెట్టి విరగొడతాను చెప్పారు. కరెక్ట్ లేదంటే మీరు ఫోన్ చేశారు. ఒకవేళ మా నాన్నగారు తప్పుగా మాట్లాడితే సారీ అండి అని చెప్పు. ఇంకొకసారి ప్లీజ్ ప్లీజ్. అబ్బా కరెక్ట్ గా విను. ఆ రోజు మా ఇంట్లో చాలా పెద్ద కూడా జరిగింది. మా నాన్నగారు చాలా సీరియస్ అయ్యారు. కాలు పెట్టి విరగొడతాను చెప్పారు. కరెక్ట్ లేదంటే మీరు ఫోన్ చేశారు. ఒకవేళ మా నాన్నగారు తప్పుగా మాట్లాడితే సారీ అని చెప్పు. ఇంకొకసారి. అసలు ఏమైందంటే మా ఇంట్లో పెద్ద గొడవ అయింది. నా కాలు బయట పెడితే కాలు కొడతా హాయ్. హాయ్. ఆ రోజు నీ కోసం ఎంత వెయిట్ చేస్తాను తెలుసా? ఏమైపోయావు? ఎందుకు రాలేదు? ఆ రోజు మా ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. మా నాన్న చాలా సీరియస్ అయ్యాడు. కాళ్ళు బయట పెడితే విరగొడతానని చెప్పాడు. పెళ్లి కూడా ఫిక్స్ చేస్తాడు. సరిగ్గా ఆ గొడవ జరుగుతున్నప్పుడే మీరు ఫోన్ చేశారు. మీతో మాట్లాడింది కూడా మా నాన్నే. ఒకవేళ ఆయన ఏమన్నా అనుంటే సారీ. దట్స్ ఓకే. అంటే మీ డాడీ సంతోష్ బాబు అంటే గుర్తుపట్టి ఉండడు. నేను ఆంధ్ర అమితాబ్ అని చెప్పి ఉండాల్సింది. హే చలో వహా షూటింగ్ చల్ రहा. हाँ चलो देखेंगे. అయ్యో చూసేస్తున్నా సార్. ఇళ్ళకి చెప్పరా. సరే సార్. పట్టుకో అమ్మా. మీరు వెళ్ళండి అమ్మా, లేకపోతే అందరినీ పిలుస్తాడు. వస్తున్నారు. అది సరే గానీ అసలు నీ ప్రాబ్లం ఏంటి? అది మా నాన్న. మరి కెమెరామెన్ తీసుకొచ్చినోడే చేస్తాడు. అట్లా కాదురా, దానికి సెపరేట్ గా ఉంటారు. కృష్ణనగర్ లో కృష్ణ స్టూడియోస్ ఓనర్ కృష్ణ అని మా బంధువుల అబ్బాయి ఎవడున్నాడు. వాడు స్టిల్స్ బ్రహ్మాండంగా తీస్తాడు. కానీ మరి సినిమా తీయగలడో లేదో, అసలు ఒప్పుకుంటాడో లేదో. ఏమా ఇంకో చేయి ఎక్కడ పెట్టుకున్నా? సారీ సార్. రే సింగరేణి, కొంచెం ముందు తీసుకురారా. రే అమ్మాయిని కదరా లైట్. సారీ సార్. నెక్స్ట్ టైం సార్. నేను వచ్చి చెప్తానమ్మా. రే సింగరేణి, సార్. కెమెరా తీసురా. అలాగే సార్. ఇంకా కవర్ చేయడానికి ట్రై చేయొద్దు. పట్టారా, ఎక్కడ పెట్టా? పట్టుకో. పోజ్. నైస్. కవర్ చేస్తేనే బాగుండేదేమో. ఒరే కృష్ణ వీళ్ళంతా మన కుర్రాలరా. నమస్కారం సార్. పాస్పోర్ట్ ఫోటోలా ఆ మూల మీద డబ్బా స్టూడియో ఉంది, అక్కడికి వెళ్ళి తీయించుకోండి. ఎప్పుడు టిక్కు టిక్కుమంటూ నొక్కుంటూ కూర్చుంటావా? జీవితాంతం చీకట్లోనే ఉంటావా? ఇంకా వెలుగులోకి రావా? బ్రహ్మాండమైన సినిమా సెట్ చేశాను. నువ్వే కెమెరామెన్వి, వాడి డైరెక్టర్. నేను కెమెరామెన్ గా సూపర్ బ్రేక్ కోసం చూస్తుంటే నువ్వు ఇలాంటి తొగడ ప్రొడ్యూసర్ తీసుకొస్తావా? తొగడగడా? ఆ. వాళ్ళ హీరో ఎవరో తెలుసా? ఎవడో బొగడాగడ అయి ఉంటాడు. మీరు మొక్కలు చెప్పండి అమ్మా. ఏయ్, సంతోష్ బాబు వాళ్ళ హీరో. సంతోష్ బాబా అంటే ఆంధ్ర అమితాబ్. అవునండి, రికార్డులు రారాజు. ఆయనే సార్. ఆ? ఆయన డేట్లు ఇవ్వటం, ఈ సినిమా తీయటం. నేనేనో వెర్రి. నేను నమ్మను. కొంచెం వెనక్కి తిరగండి. సరే నీ కర్మ. రే పదండ్రా. నంబర్ 1 కెమెరామెన్ గోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్దాం. మావయ్య నిజంగా సంతోష్ బాబే హీరో అయితే నేను కెమెరా ఫ్రీగా చేస్తాను. చెప్పేనా ఒప్పుకుంటాడని? కాకపోతే నాకు ₹1,00,000 ఇవ్వాలి. ఓకే సార్. వీడోడు మధ్యలో ఓకే అన్నగా. అబ్బా. ఓ బలరాం సార్. నైస్ టు మీట్ యు సార్. సినిమా తీయడానికి కావాల్సిన అన్ని సెట్ అయినరా. డబ్బులు ఒకటే సమస్య. అప్పు చేస్తే పోలే. వెరీ గుడ్ ఐడియా రా. తీసుకొచ్చే. నా ఫేస్ కలుగుతారా బాబు? లేకపోతే మా ఫేసులకి ఇస్తారా? ఏం మాట. డబ్బులే కదా, గన్ లాంటి ఐడియా. అతడు వాడిన గండం ఇతడి దగ్గరికి ఎలా వచ్చిందబ్బా? అతడెవడు ఇతడెవడరా? అతడు అంటే మహేష్ బాబు, ఇతడంటే ఇడే వేస్ట్ ఫెలో. అతను మహేష్ బాబు వాడిన గన్నా? అసలు నాగార్జున కూడా వాడాడు. శంకర్రాజులో చిరంజీవి కూడా వాడాడు. అవునా? అంకుల్ అంకుల్ నాకు కన్నివరా. నీకేమైనా పిచ్చా? అది గన్ అనుకున్నావా, తినేది అనుకున్నావా? ఏంది ఈడ గన్ని అట్లే. డేయ్ ఒక పాలానికి ఆడుకొనిస్తాడు. అదేమన్నా పాకీ తోటి టోకెన్ అనుకున్నావు? తుపాకీ ప్రాణం పోతుంది. అయ్యా బొమ్మ తుపాకీకే ప్రాణం పోతుందా? ఇసోంటి మేము మస్తు చూస్తున్నాం. అట్లా పోతుంది, నేను బి చూస్తా. రేయ్ ఆడికి రా. ఇస్తే ప్రాణం పోద్దమ్మా. ఇవ్వకపోతే నీ కమల ఖాళీ చేపించేస్తా. రేయ్ నువ్వు ఇవే ఆడికి తీసుకుంటే తీసుకున్నావు కానీ ఇది మాత్రం నొక్కొద్దు. నేను నొక్కుతా. అది కాదురా. ఏమైతుంది? నొక్కద్దన్నాడు కదా. రాదు తప్పుడుగా అంకా. నువ్వు వత్తు బిడ్డ. ఇది నొక్కొద్దురా. అందరు పక్క జరగండి. 1 2 వద్దురా. 3. అమ్మో చంపేశాడు ఆయన. చచ్చాడు. కాదు చంపాడు. కాదు చంపించింది. నిన్ను నొక్కొద్దన్నాడండి. ఇంట్లో మనవాణి, ఇంట్లో పిండిలేని, ఇంట్లో పొబ్బలేలా. రేయ్, ఆ తుపాకీని తువ్వాలి తప్పరా? ఏమిటికి? రేపు పోలీసులు వచ్చి పట్టుకుంటే ప్రూఫ్ కావాలిగా. ఏలు ముద్దర్లు. సన్న పిల్లగాడు దీన్ని కూడా పట్టుకోపోతారా? వాడిని ఏం చేయరు. వస్తద్ది అంటే నాకు తెలవదా అన్నావు కదా. నీకు ఊరే చిన్న పిల్లాడి చేత కల్పించావు. నువ్వు అసలు తల్లివా? నాకు నాకు ఊరేస్తారా? మీరు తల్లిలాంటి పిల్లడు అవుతాడు. ఒరేయ్, గట్టిగా ఏడవకండి, వింటే పోలీసులు వస్తారు. ఊరుకోండి, ఏడవకండి. నాకు కాలు చేతులు ఆడతలేవు.
ఇప్పుడు నేనేం చేయాలి? ఈ శవాన్ని మాయం చేయాలి. మాయం చేయాలా? ఎట్లా? తీసుకెళ్లి కడపలో పడేయాలి. కడపనా? ఆ. గంత దూరం ఏమిటికి? ఈడే ఉన్నది బొద్దలగడ్డ. అబ్బా అక్కడ బాంబులు శవాలు కామన్. కడపలో ఆదికేశ్వరరెడ్డి ఇంద్రసేనారెడ్డి అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ప్రతి శుక్రవారం బాంబులు వేసుకుంటా ఉంటారు. ఈ శవాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేసామనుకో ఆ శవాలతో కొట్టకపోతే ట్యాక్సీకి డబ్బులు ఇస్తే శవాన్ని తీసిపోతాం అమ్మా. ఎంత ఖర్చు వస్తుంది? 50,000 అంతే. 50,000. రేయ్, దేనికైనా ధర్మం ఉండాలి అంతెందుకురా? 49,500 చాలు. గదేమి సాబు? 40,000 ట్యాక్సీకి, 9,000 బాంబులు వాళ్ళకి, 500 పాపం శవాలు మోసే వాళ్ళకి. ఈ పీన్ గారు బస్సులో తీసుకుపోవచ్చు కదా? వచ్చేందుకు పోలీసులు చెప్పి శవాన్ని ఫ్రీగా తీసుకెళ్తారు జీప్ లో. దోలు తీరిపోద్ది. అమ్మా డోలు తీరిపోతుండే పైసలు ఇచ్చేవే. నువ్వు పోయి ఇదంతా నీ దిక్కెళ్ళే వచ్చింది. గాడిగా పెద్ద మనిషి చెప్తానే ఉన్నాడు ఒత్తొద్దురా ఒత్తొద్దురా అని. నేనొత్తుతా అని ఒత్తి తెచ్చినావు. మీకెళ్ళి తుమ్మంటావు దూరంటావు. నీ నోట్ల మన్ను కూడా నీ ఇంట్లో పీరిగేలా. ఇదంతా నీకెళ్ళే వచ్చింది. నా కడుపులో నడురా లోపలికి నడువు. లచ్చం అడుగుందిరా. నువ్వు వచ్చేస్తుంది. ఇగో 50,000. 50,000 నాకెందుకు? ఇదిగో 500. నేను ఏ పని చేసినా నిజాయితీగా చేస్తాను. చల్లగా బతుకు 100 రేపు పొద్దున్నే 7 టిఫిన్లు చేసి ఇక్కడి నుంచే షూటింగ్ బయలుదేరాలి. నువ్వే జాగ్రత్తగా చూసుకో. అలాగే. బలరాం డైలాగ్స్ అన్ని వచ్చారా? వెరీ గుడ్. బలరాం నా డ్రెస్సులన్నీ రెడీ. ఒకసారి డైలాగ్ చెప్తే నీ నేర్చుకో. డైలాగ్స్ అని సుధాకర్ నేర్పిస్తాడు. ఒరే డైలాగ్స్ అని నేర్పించే. ఓకేరా? కెమెరా రెడీయారా? అన్నీ ఓకేరా, కానీ సంతోష్ బాబాయ్ హీరో అని అందరికి చెప్పేశావు. వాడా ఒప్పుకోలేదు అంటే వేరే హీరోని పెట్టి తీస్తావా? చాలా ఇంకా కావాలి. ఇగో ఇదిగో పెట్టుకో. వద్దా? అయ్యో ఇది తిరుగు టెస్ట్ చేద్దాం. బుజ్జి వినిపించిందిరా సార్. ఇప్పుడు సంతోష్ బాబు ఇట్టించి కారులో వస్తారు. సీన్ మొత్తం ఇక్కడే జరుగుతుంది. మీరు కెమెరా గోడ పక్కన పెట్టుకోండి. సార్ కెమెరా గోడ పక్కన పెట్టు. సరే సార్. సార్ పసుపు గుడ్డుపగానే కెమెరా ఆన్ చేయండి. ఎర్ర గుడ్డుపగానే కెమెరా ఆఫ్ చేయండి. ఇదేంత కొత్తగా ఉంది, ఇంకా కథ ఎంత కొత్తగా ఉంటుంది. అవును సార్. సార్ ఎక్కడ పెట్టారు సార్ ఈ ట్యాగ్? మొన్న ట్రైన్ లో గాడ్ ఊపుతుంటే చూశాను సార్. అబ్బా రియల్ లైఫ్ లో ఇన్స్పైర్ అవును అయ్యారనమాట. సార్. ఈవేళ కొట్లు ఊపుతున్నారు కానీ రేపు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తారు. బాబు అంతా రెడీ బాబు. చిచ్చి ఫ్యాన్స్ ప్రాబ్లం లేదు బాబు. కెమెరా చాటుకు పెట్టాం. వచ్చేయండి ఉంటాను. సార్ సంతోష్ బాబు గారు వస్తున్నారంట, మీరు రెడీ అవ్వండి. ఫోన్ చేశారా? అవును సార్. వెళ్తున్నా. సింగరేణి రన్నింగ్ సార్. బుద్ధి మాకే కాదండి, చేసిన వాళ్ళు కూడా ఉండాలి. ఎవడమ్మా పని చేసిన ఏదవా దరిద్రుడు? చేసినంత చేసి ఎలా కూర్చున్నాడో చూడండి. కాదు మీరా సార్? నేను మీరు అనుకోలేదు సార్. రైట్. ఎవరు నువ్వు? నేనెవరా? ప్రేమన్నారు, పెళ్ళన్నారు, నేను లేకుండా బతకలేనన్నారు. పుట్టబోయే బిడ్డకి పేరు కూడా పెట్టారు కదండి. అప్పుడే జరిగిందంతా మర్చిపోయారా? మీరు మర్చిపోవచ్చండి, కానీ ఆ పాపాన్ని నేను మోస్తున్నానండి. నువ్వెవరో తెలీదు. నీ మొహం కూడా నేను ఎప్పుడు చూడలేదు. నన్ను చూడలేదా? ఆ రోజు నవంబర్ 16 కార్తీక పౌర్ణమి. అందరు అమ్మాయిలు గుళ్ళో దీపాలు వెలిగిస్తూ ఉంటే మీరు మా ఇంటి దీపాన్ని ఆర్పేశారు కదండి. ఆ రోజు జమినీ టీవీలో లైవ్ ప్రోగ్రామ్ అన్నావు, అభిమానులతో నేరుగా అన్నావు. నేరుగా అంటే ఇదే మా టీవీనా ఈ టీవీనా? అంతేలేండి, మీరు ఛానల్స్ మార్చినంత ఈజీగా అమ్మాయిలు కూడా మార్చేస్తూ ఉంటారు. ఇంకా మీకేం గుర్తుంటుంది? చేసినంత చేసి నాకేం తెలియదంటావా? నా చెల్లెలకి అన్యాయం జరిగిందో ఊరుకునేది లేదు. ఊరుకో. ఏం చేస్తావు నువ్వు? నేను మాడతా. ఆ అమ్మాయి మొహం చూసినట్టు గుర్తులేదు నాకు. అంతేలే గుర్తుండదు. ఎంతమంది గుర్తుపెట్టుకుంటావు? నువ్వు మాత్రం వెళ్ళి కార్లో కూర్చో. ఒరే నువ్వు ట్రై చేయరా. అయ్యో పిల్లాడు పుట్టాక ఆడిద్దులే. కార్తీ బాబు, మా వాడు తిరిగి వయసులో ఏదో పొరపాటు చేశాడు. నీకు అన్యాయం జరగకుండా నేను తప్పు చేసినట్టు ఒప్పేసుకుంటావేంటి? నా సంగతి నీకు తెలీదా? నీ సంగతి నాకేం తెలియదురా, బ్రహ్మాండంగా తెలుసు. అందుకే కదా మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్ళి కూర్చోరా మగడా. ఇదిగో షూటింగ్ టైం అయింది, షూటింగ్ ఏంటండి సాయంత్రం. షూటింగ్? ఇదిగో నా చెల్లెలకి అన్యాయం జరిగిందో ఊరుకునేది లేదు. ఈ విషయం తేలేంత వరకు ఇక్కడి నుంచి కదలనివ్వను అంతే. అంతేనా? అయితే ఇందాక మా వాడు డైలాగ్ అన్నాడే, సేమ్ డైలాగ్ నాది కూడా. ఏం పీక్కుంటావో పీక్కోరా. ఏయ్, బండిది రే, బండిది. మా చెల్లెలకి అన్యాయం చేసి నువ్వు ఎక్కడికి రా పారిపోతావు? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను వెంటాడుతూనే ఉంటాను రా. నిన్ను వదలరా రే. షార్ట్ బాగా వచ్చింది కదరా? అవును రా, అదిరిపోయింది. ఇటు ఇచ్చే యాక్టింగ్ సూపర్ రా. బాగా చేసావు, కడుపు జాగ్రత్త. రే సింగరేణి సార్ కెమెరాలో అన్ని మనం అనుకున్నట్టు వచ్చాయి సార్. చాలా బాగుంది కదరా? ఈ యాంగిల్ లో షాట్ చేద్దాం. హలో బాబు. సార్ అదిరిపోయింది పైన బాబు. తీసింది బాగా రాలేదా సార్? ఓకే. బాగా వచ్చింది, వ్యూ బాగుంది కదా, అందుకని పిలవండి హీరోని. కుదరదు సార్, అంటే అది పై ఇప్పుడు బాగానే ఉంది, రాడు వదిలేయ్, సార్. ఇప్పుడు రాడాయన. రాడా? ఆహా. ఎందుకు రాడు? అంటే వన్ మోర్ చేయడా? డబ్బులు తీసుకోవట్లేదా? పిలవ, ఫోన్ చేయి. అంటే ఫోన్ చేయొచ్చు కానండి. ఇప్పుడు ఇది ఏంటే సండుగుతా? డొక్కు సెల్ ఫోనా? ఇందాక నా ముందు మాట్లాడిందంతా బిల్డప్.
అంటే అంటే సంతోష్ బాబు గానీ ఎవరు లేడు. అసలు ఆయన పెట్టి సినిమా తీస్తున్నట్టు ఆడికి తెలుసా? అంటే అది తెలుసా? తెలియదు సార్. అంటే ఆడిని హీరోగా పెట్టి ఆడికి తెలియకుండా సినిమా తీసి రిలీజ్ చేసి ఇట్ చేసేద్దామనే. అమ్మ బాబోయ్, మీరు దేవాంతకులరా. ఒరే, ఇండస్ట్రీలో చాలా మంది ముదురుని చూసాం గానీ ఇంత ముదురుని చూడలేదురా. ఏం కాన్సెప్ట్ రా అసలు. దీనికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎవర్రా? సార్ అసలు ఏం జరిగిందంటే ఇది గుడ్లు ఊపుతుంటే కొత్తగా ఆలోచించాడు అనుకున్నాను. అంత ఫ్రాడ్, చీటింగ్. ఈ 420 సినిమాకి నేను కెమెరా ఇంకా చూస్తావరా సిగరెట్ కెమెరా పెట్టుకు పోదా. ఇది సరేనయ్యా, మీరు చేసేది ఫ్రాడ్ అయినా మీ మాటలో ఎక్కడో నిజాయితీ ఉందరా. కానీ సినిమా తీసే పద్ధతి ఇది కాదు. ఇలా కానీ సినిమా తీస్తే మొత్తం సినిమా గోడ మీద ఎక్కి చూస్తున్నట్టు ఉంటది. సినిమా బాగా రావాలంటే 4 కెమెరాలు పెట్టి 4 వైపుల నుంచి కవర్ చేస్తే సూపర్ గా ఉంటది. 4 కెమెరాల అయితే సంతోష్ బాబుని ఒకసారి ఎలా పిలువు, ఈ యాంగిల్ ఒకసారి. ఏంటి వాడిని పిలవలేవు, డేట్లు లేవు, తీస్తున్నట్టు అడిగి తెలియకూడదు. సినిమా మాత్రం బ్రహ్మాండంగా వచ్చేది. ఒక కెమెరాకే డబ్బులు లేవు, 4 కెమెరాలు ఎక్కడి నుంచి తెస్తాను సార్? ఇదేంట్రా చూసి డబ్బులు ఉన్నాయనుకుంటున్నారు, దీంట్లో గుట్టలు తప్పితే ఏం లేవు సార్. ఎందుకు ఊపుకోవడానికా? సరే, ఫిలిం మీరు చూసుకోండి. అప్పుకు నేను 4 కెమెరాలు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సార్. డబ్బులు మట్టుకు రిలీజ్ ముందే ఇచ్చేయాలి. ఆ 1 lakh క్యాష్ పంపించండి అమ్మా, చాలా అర్జెంట్. బాబాయ్, ఆ. ఆ అమ్మాయి ఎవరు బాబాయ్? గడుపేసుకుని కారు కట్టంగా పడిపోయింది. ఆ అమ్మాయి నేను ఎప్పుడు చూడను కూడా లేదు. దీపం ఆర్పేసే ఉంట కదా, చీకట్లో మొహం కనపడి ఉండదు. ఆ అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదంటుంటే. ఒరే, నేను నిన్ను నమ్మనురా. నువ్వు ఏదో ఒకటి చేసే ఉంటావు. లేకపోతే ఓ తిరిగింటి ఆడపడుచు 10 మంది ముందు తన పరువు తనే తీసుకుంటారా? ఆడేవాడు బాబాయ్, మరి కత్తించుకుని నాయనకాలు పడ్డాడు. సొంత అన్న కాబట్టి. అసలు ఏనరా ఏ అన్నరా చెల్లికి అన్యాయం జరిగితే ఊరుకుంటాడు? ఒరే, నువ్వు ఇట్టాగా దీపాలు ఉండు. ఈ రోజు ఈ అన్న కాకపోతే ఏదో ఒక రోజు ఏదో అన్న నిన్ను వేసేయడం ఖాయం. అన్నయ్య, నా బతుకింతేనా అన్నయ్య? నా కడుపులో పాపం పెరిగిపోతుంది. నా సమస్యకి పరిష్కారం లేదా అన్నయ్య? వద్దమ్మా, నువ్వు ఏడవకమ్మా. నీకెందుకమ్మా, నేనున్నాను కదమ్మా. ఎట్టి పరిస్థితిలోనైనా వాడితో నీ పెళ్లి జరిపిస్తానమ్మా. వాడు ఒప్పుకోలేదో వాడిని చంపైనా సరే నీకు తాళి కట్టిస్తాను. ఏంటయ్యా డైలాగ్? ఆడిని చంపైన తాళి కట్టిస్తాడా? అంటే 7 సార్ కట్టిందాడా తాళి? మీకెందుకండి, మీ డబ్బులు మీకు ఇస్తున్నాగా, మీ పని మీరు చేయండి. అబ్బో, ఒరే సంతోష్ బాబు ఫోన్ చేయరా. సార్ ఏంటి ఫిట్టింగ్? పోనీ మీకు ఎలా కావాలో చెప్పండి, అలా చెప్పిస్తాను. వాడు బతుకుండగా తాళి కట్టాలా? సరేరా, అదే. బతికుండగా తాళి కట్టాలి. రెడీ, కెమెరా రన్నింగ్, యాక్షన్. వద్దమ్మా, ఏడోకమ్మా. నీకెందుకు, నేనున్నాను కదా. వాడు ఒప్పుకోలేదో వాడి కాళ్ళు చేతులు కట్టి పడేసైనా సరే నీకు తాళి కట్టిస్తానమ్మా. మళ్ళీ ఏమైందండి? కాళ్ళు చేతులు కట్టేసి ఎలా కట్టిస్తాడండి తాళి? ఇంకొకటి వచ్చి కడతాడా? డబ్బింగ్ లో మార్చుకుంటామండి. అందుకే ఈ మధ్య డబ్బింగ్ సినిమాలు మాత్రమే ఆడుతున్నాయండి. సరే, డైలాగ్ ఏదో మీరే చెప్పండి. ఆడి బతుకుండగా ఆడి చేతులతో తాళి కట్టాలా? అది ఎలా తప్పించుకో. వాడి చేతులతో వాడే తాళి కట్టాలరా. రెడీ, కెమెరా యాక్షన్. అమ్మా వద్దమ్మా, ఏడోకమ్మా. నీకెందుకు, నేనున్నాను కదా. కట్, 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 కట్. ఏమైంది సార్? ఆవిడికి కడుపు వచ్చి ఆవిడ ఏడుస్తుంటే ఏడోకమ్మ నేనున్నా అంటాడు. ఈడు ఏడుస్తాడా? ఎందుకంటే రాక వచ్చిన అవకాశాన్ని ఓవర్ యాక్షన్ చేసి పోగొట్టుకుంటారు. అయితే నువ్వు వచ్చేయి. సరే జరగండి. రే సింగరేణి, కెమెరా మీద చంపేస్తా. ఆపండి. వీడాడు కడుపు చేసినాడా? నాకు చేయడానికి వచ్చాను. అయితే వెళ్ళు. పర్మిషన్ ఉందా? నమస్కారం సార్. నమస్తే. అలా పక్కెళ్ళి మాట్లాడుకున్నాం. ఇవన్నీ మస్తుగా చూసినా ఇక్కడనే మాట్లాడుకుందాం. మీరు ఎవరు సార్? కనబడలేదా? మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కాదు, కానిస్టేబుల్. కాదు సార్, మీరు సర్కిల్ ఇన్స్పెక్టరే. హెడ్ కానిస్టేబుల్ అయ్యా? కాదు సార్, హెడ్ కానిస్టేబుల్ లా మారు వేషంలో తిరుగుతున్నా. మీ అందరికి ఎందుకలా అనిపిస్తుంది? ఎందుకేంటండి, మీ హైట్ మీ పర్సనాలిటీ చూస్తే ఎవరికైనా అలానే అనిపిస్తుంది. మీరు సర్కిల్ ఇన్స్పెక్టరే. పర్మిషన్ ఉందా? అంటే సార్ 2 బిట్లు ఉన్నాయి సార్. ఆ 2 బిట్లు మీరు యాక్ట్ చేస్తే ఇక్కడ షూటింగ్ అయిపోద్ది. నేనా యాక్టింగ్? నేను యాక్టింగ్ చేస్తే జనాలు యాక్సెప్టేషన్ చేస్తారా? వాళ్ళెవరే సార్? మీ పర్సనాలిటీకి పోలీస్ డ్రెస్ వేసుకుంటే జనం యాక్సెప్ట్ చేయగలండి, నటన ఎందుకు యాక్సెప్ట్ చేయరండి? మీకంటే లత్కొరగాళ్ళు ఎంతో మంది యాక్టర్లు అయ్యారండి. యాక్చువల్ గా మీది అంతా వచ్చిన హైట్. ఇంకా ఆయనే కొంచెం కొరసగా ఉంటాడేమో కదా సింగరేణి. నిజమా సార్? నేను లెన్స్ లో అలా చూపిస్తా. సార్ సార్ 2 బిట్లు సార్, మీరు డ్రెస్ తెచ్చుకుంటే. నాకు యాక్టింగ్ రాదయ్యా. ఎవరికి వచ్చండి యాక్టింగ్? మేము నేర్పిస్తాం కదా. అయినా మీ పోలీసు వాళ్ళకి యాక్టింగ్ రాదంటారేంటండి? రారా సింగరేణి? ఏదో నాకైతే అర్థమైతే రెడీ రెడీ. అంకుల్, అంకుల్. ఓ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాదేవన్ జీ. కౌన్ హే? మరి మీ అబ్బ మీరా? అవును అంకుల్. హిందీలో పూర్తి పేరు పెట్టి పిలిస్తే ఏ యాష్ చోప్రా వచ్చాడు అనుకున్నాను. చెప్పండి అంకుల్, రేపు ఒక ఫైట్ సీన్ తీస్తున్నాం, అందులో మీరు యాక్ట్ చేయాలి. ఏమి సినిమా అయ్యా మీది? ప్రతి అటమైన వాడిని బట్టి యాక్టింగ్ ఏం చేస్తారా? నవల కాదు. నాన్న చెయ్యాలి, ప్లీజ్ నాన్న చెయ్యాలి. నాకు యాక్టింగ్ రాదే. ఓ యాక్టింగ్ అంటే ఎస్వి రంగారావు లెవెల్లో చంపక్కర్లేదు. అవును అంకుల్. రోజు మీరు చేసే యాక్టింగ్ అయితే చాలు.
నుంచి ఇలా వెళ్ళండి. అంత నట్లు మా దగ్గర వద్దమ్మా, అలా వెళ్ళు. అబ్బా నాకు పొరపాటు ఎవరిగా తగిలిందే? కొట్టింది కాక కప్పులో కర్ర పెడతారు. గుడ్డోడి కొట్టి చంపేస్తున్నాను నాయన. ఒరేయ్ నువ్వు కూడా నాలాగే గుడ్డోడి పోయి చెత్త కుండి దగ్గర కుక్కలతో దెబ్బలాడుతూ ఎంగిలేకు మిమ్మల్ని కొట్టింది నేను కాదు సార్. నువ్వే నీ వాయిన బాగా అదిగో మిమ్మల్ని కొట్టింది నాడు. ఎవడాడు? అదిగో అటువైపు. ఎవడా యాదవా మళ్ళీ కొట్టాడు. ఎందుకు గుడ్డ ఆయన కొడతారు? నీకు సంబంధం లేని విషయం పని చేసుకోపా. నేను ఎవరో తెలుసా? హీరోవి అయితే ఏంటి పీకుతావా? నువ్వు హీరో అయితే నీ హీరోయిజం సినిమాల్లో చూపించు, ఇక్కడ కాదు. ఏంట్రా వీళ్ళందరూ తీసుకొచ్చావు? ఓ ఇది సినిమా హీరో కదన్నా, వీడు పెద్ద ఉన్న సినిమాలోనే బయట ఏం తేవాలే, అందుకని ఆన్లైన్ తీసుకొచ్చాడు. చల్లే నువ్వు పని చేయనా, ఈ నదిలేసి మిగతా అందరు కుమ్మే. హీరో గారు మీరు తప్పకుండా దెబ్బలు తోలుతాయి. నువ్వు కుమ్మన్నా. మీరందరూ ఉండండి రా, ఏళ్ళ సంగతి నేను ఒక్కడే చూసుకుంటాను. ఈ ఇంట్లో నువ్వు చూసుకునేది. బండోని కొట్టరా, పక్కన నన్ను కొట్టరా, రారా. ఎరగదీస్తాడండి. మరి మన ఫోటోగ్రఫీ అంటే ఏమనుకున్నా? నేను అన్నది మిమ్మల్ని కదా, ఆయన్ని. నేను చెప్పింది నీకే. దెబ్బ తగిలిందా? మరి ఎందుకు రా పడ్డావు? ఇచ్చే డబ్బులకి ఇంతకన్నా దెబ్బలు తింటారా? ఇచ్చే డబ్బులకి ఇంతకంటే దెబ్బలు తింటారా? బాగుందా? థ్యాంక్స్ రా. నేనైతే సైన్మల్ చూడలేదు కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన కథ అయితే మస్తు ఉన్నది పిల్లగా. థ్యాంక్స్ అమ్మా. నేను ఇప్పుడే వెళ్ళి మా బాస్ కట్ చెప్పొస్తాను. ఏంటి నువ్వు వెళ్ళగానే రానిస్తారా ఇంట్లోకి? సంతోష్ బాబు అంటే ఏమనుకుంటున్నావు? ఫ్యాన్స్ అంటే ప్రాణం. ఈ ఫ్యాన్స్ లెటర్ హెడ్ చూపించారనుకో సెక్యూరిటీ సెల్యూట్ కొట్టి లోపలికి తీసుకెళ్తాడు. వెళ్ళి చెప్పొస్తా. నేను పీపీ పున్నారా, అక్కడంతా రెడీయా? హీరో గారు బయలుదేరుతారు. ఆ జనాలు కూడా బాబు గారి సినిమా కోసం వెయిటింగ్. ఈ హీరో ఎవరు? ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. వరుస 9 హిట్లు. సార్ ఉన్నారా? నేను ఫ్యాన్ అయ్యా బాబు, పాలకొండ నుంచి వస్తున్నాను. ఇదిగో చూడు, ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్. సూపర్ కదా, వింటే పడిపోతారు. తెలుగులో మాట్లాడవయ్యా, తెలుగు రాదా? సరే సరే ఇక్కడ నుంచి ఉంటాలే. మీకు చేయకపోవడం సార్. అడ్వాన్సా? మీరు కూడా అడ్వాన్స్ ఏంటి సార్? సింగిల్ పేమెంట్ ఉంటా సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ సూపర్ కదా సార్. సార్ మీకోసం తయారు చేశాను సార్, మీకోసమే. హాయ్ సార్. సార్ ఈ కథ ఏంటంటే మొత్తం మీ మీద నడుస్తుంది సార్. ఒక్కసారి విన్నారంటే. ఆటోగ్రాఫ్ ప్లీజ్. నీ పేరేంటి? ప్రవీణ. ఏ కాలేజ్? సిబిఐటి. అరే ఈ వాచ్ భలే ఉంది. థ్యాంక్ యూ. ఓకే యు టేక్ కేర్. బాయ్. సార్ 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 ఒక్కసారి వినండి సార్. లోపల సంతోష్ బాబు గారి షూటింగ్ జరుగుతుందండి. ఒకసారి లోనకి పంపించండి. చూడలేదా? 5 నిమిషాలు సార్. మంచి కథ తయారు చేశారు దానికోసం. సార్ సార్ ఒక్క నిమిషం కారాపండి, నా కథ వినండి. సూపర్ కదా, మీకోసం తయారు చేశాను. దయచేసి కారాపండి సార్. సూపర్ కథ సార్. ఒక్కసారి విన్నారంటే నా సామిరంగా పడిపోతారు అంతే. ఏంటి ప్రజలకి బాధ్య బాధ్య అంటూ తెలుగు రాదా? సార్, మంచి కథ. సార్, సంతోష్ బాబు గారి షూటింగ్ జరుగుతుందా సార్? ఒకసారి కలుస్తాను సార్. ఎలా బాబు వెళ్ళు వెళ్ళు. పంపించండి. ఒక నిమిషం కారాపండి. సూపర్ కదా, మీకోసం తయారు చేశాను. దయచేసి కారాపండి. ఒకసారి పంపించండి సార్. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? చెప్పేది వినండి సార్. సార్ మంచి ఓకే సార్. మంచి కాదు సార్, అర్థం చేసుకోండి సార్. ఏంటి సార్ ఎప్పుడు చూసినా ఒకసారి పంపిస్తే రేయ్ సొట్ట బొక్కలుంటే చాలా అదృష్టం చిన్నప్పటి నుంచి అంటారు కానీ పెద్దకి చాలా కష్టంరా. ఏమైంది? ఎంత గీసుకున్నా ఈ బొక్కలు మిగిలిపోతుంటది. అవునా? స్మూత్ గా రాదు అసలు. ఇప్పుడు మళ్ళీ సొట్ట పొక్కల కోసం వచ్చింది ఒక కొత్త పద్ధతి. ఆడవాడు సేవింగ్ చేస్తాడరా, చాలా సమ్మగా చేస్తాడరా. ఆడదో టెక్నిక్ ఉందిరే, దీంతో చేస్తాడరా. దీంతోనా? ఊరక
నిజంరా బాబా నేను తీసుకెళ్ళరా రాలే, పద. ఐఎమ్ సెలూన్ సాంబా మీకు నున్నగా ఉండాలి అంతే కదా ఆ టెక్నిక్ మన దగ్గర ఉందండి ఒకసారి నోట్ తెరని చెప్తాను ఇయ్యపోతాయండి ఏం తోసారండి బాబు ఇయ్యపోతాయండి అబ్బో బ్రహ్మాండంగా తోసేస్తున్నారు చేస్తండు మింగగలరు బేమత్సం అయిపోద్ది ఏండి మీకు సొట్ట పొక్కులు పుట్టుకుతో వచ్చినాయా లేకపోతే మధ్యలో పెట్టుకున్నారా బాగుంటుందండి అబ్బా మరి ప్రాక్టీస్ గా వస్తున్నారండి మీరు బాలు చిన్నప్పటి తింటారా మీరు చూసేసుకోండి అయిపోయింది ఏది చూసుకోండి భలే చేసావయ్యా మీరు కూడా భలే చేయించుకున్నారండి బాబు ఫస్ట్ టైం కదా బాగా ఎక్కడ మింగేస్తానని కంగారు పడ్డాను నేను మింగేస్తుంటారా అంటే కొంతమంది సన్నాసులు మింగేస్తుంటారండి ఏమవుతుందండి పొద్దుడు దీనికి వెళ్తారు కదా అప్పుడు వచ్చేది మళ్ళీ పట్టుకొచ్చాక ఇచ్చేస్తుంటారండి ఇప్పుడు మీ నోట్లు పెట్టుకుని బాలు ఈయన అలా తెచ్చిచ్చిందే ఏంటి అంత టెన్షన్ ఎందుకండి బాబు తెచ్చిందా పర్వాలేంటి మనోడే కదా ఇటాడికి రా గోడ దూకడానికి గోడ దూకితే లోన్ వేస్తారు ఊరేసినా సరే ఈ రోజు ఎలాగైనా మా బాస్ ని కలవాల్సిందే కలవచ్చురా నా మాట ఇప్పటికే చాలా లేట్ అయిందిరా నా మాట ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు కలిసి తీరాల్సిందే ముందు పట్టుకో చెప్పిన మాట ఎప్పుడైనామని సర్లే ఈ పుస్తమే కాల్ పెట్టు ఇది తీసుకోరా పెట్టి రారా నేను రాను పో జాగ్రత్తగా రే అలాగే నిన్నే అలాగే రా భాస్కర్ బాసు ఏ విరగదీస్తున్నా డాన్సు తను సుప్రియ కదా ఇక్కడుందేంటి హే హే సరే సరే హాయ్ ఏంటి అప్పుడే హీరోయిన్ అయిపోయావా లేదు లేదు మరి మా బాస్ తో డాన్స్ చేస్తున్నావు బతకడం కోసం డాన్స్ అసిస్టెంట్ అయ్యాను డాన్స్ అసిస్టెంటా మ్మ్. అంటే చూడు అక్కడ డాన్స్ చేస్తున్నారే ఆయన మా డాన్స్ మాస్టర్ ఓ. నుంచుని తలూపుతున్నాడే అతను నాలాగే డాన్స్ అసిస్టెంట్ కుర్చీలో కూర్చుని చూడు ఆమె ఈ సినిమా హీరోయిన్ అవునా? మ్మ్. మాస్టర్ గారు ముందు మాకు స్టెప్స్ వేసి చూపిస్తారా అవి వాళ్ళకి నేర్పిస్తాం అంతే అయితే ఈసారి నువ్వు మా బాస్ తో డాన్స్ చేసేటప్పుడు మా బలరాం దగ్గర సూపర్ కథ ఉంది ఒకసారి వినమని చెప్పవా ఇంకా నయ్యం నా ఉద్యోగం పోతుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం ఈ నాగో మేనేజర్ కి ఎక్స్ట్రా ఎక్కువ నీరా రోజు మీటర్ చెక్ చేస్తున్నాడు అవునన్నా. హీరో గారి దగ్గర టైం తీసుకొని దెబ్బ కొట్టాలండి కరెక్ట్ అన్న హలో సార్ నువ్వు డాన్స్ అసిస్టెంట్ కదా అవును సార్ సార్ మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి ఏంటది రే నువ్వు భద్రా మన కలుద్దాం మరేమో తను బలరామ్ అని నా ఫ్రెండ్ సార్. నమస్తే చెప్పండి నమస్తే అండి. నమస్తే అది ఇతను కథ రాశాడు దాన్ని హీరో గారికి చెప్పించారనుకోండి అవును సార్ వామ్మో, హీరో గారికి నేను కదా సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ అండి, ఈ చిన్న హెల్ప్ చేయండి ప్లీజ్ సార్ ప్లీజ్ సరే నువ్వు ఇంతకు అడుగుతున్నావు కాబట్టి చెప్పిస్తారా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ Thanks యూ అండి. బై మేడం బై సార్ రావయ్యా ఆ అమ్మాయి నాకు చెప్పింది కాబట్టి నేను నీ కథ హీరో గారికి చెప్పిస్తా మరి నాకేంటి ఉపయోగం నేను పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత ఆ. మిమ్మల్ని డ్రైవర్ గా పెట్టుకుంటాను సార్ బాబుకి లేక బర్రె నేడుస్తుంటే కొడుకు శ్రీదేవి కావాలన్నాడంట తినడానికి గతిలేదు నీకు నువ్వు పెద్ద డైరెక్టర్ అయి నన్ను డ్రైవర్ గా పెట్టుకుంటావా పాపా సార్ అలా అనకండి సార్ పోనీ మీకు ఏం కావాలో చెప్పండి సరే నాకు 5,000 ఇప్పించవా 5,000 5,000 ఎందుకు ఎట్లా వస్తావు ఎలా తేగలను మీరే చెప్పండి సార్ సరే నాకేమిస్తావు చెప్పు అది ఓ 200 ఇచ్చుకోగలను సార్ అడుక్కునేవాడు అనుకుంటున్నావా సార్. బిచ్చి వేస్తావా అబ్బే. పోయ్ బాబు సార్ 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 ఆగండి సార్ 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 ఇంత నాకే సంబంధం. లేదండి సార్ అంతకంటే ఇచ్చుకోలేను సార్ మీరే కొంచెం ఎలాగైనా సరే ఇంత బతిమలాడుతున్నావు కాబట్టి ఇప్పుడు 500 సార్ మిగతా 4,500 అక్కడ కథ ఓకేనాకి నమస్కారం సేటు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే పెట్టు. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ థ్యాంక్ యూ వెళ్ళొస్తానండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ రా ఓకే ఓకే వస్తాను చెప్పురా. రా ఏంట బిల్ ఇంకా రాలేదు నమస్తే సార్. నమస్తే రండి 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 తెచ్చారా తెచ్చానండి. ఇచ్చేయండి. ఏయ్, నువ్వు బయటరే ఇదిగోండి సార్ ఇక్కడ సంతకం పెట్టి డబ్బులు తీసుకో సంతకం అవును సార్ రసీదు మీద సంతకం ఉంటే ప్రూఫ్ అనేది ఉంటుంది నువ్వు కూర్చోవయ్యా. సార్ సార్ తప్పైపోయిందండి ఏమనుకోద్దండి మా వాడికి ఏం తెలియదండి నువ్వు ఆగరా సంతకం కావాలి సంతకం అవును సార్ ప్రూఫ్ కోసం హీరోని కలవటండి మాట్లాడుకున్నారా సంతకం కావాలి సంతకం ఇచ్చేయి
సార్ ఈ రోజు పని అయిపోతుంది కదండి, మా అమ్మ గాజుల మీద డబ్బులు తెచ్చానండి. ఈ సెంటిమెంట్ డైలాగులు మాకెందుకే, రోజు చూస్తానంట నువ్వురా. రేయ్ ఓ పూల చక్క వాళ్ళకి అందరు నైపుజారా రే. ఓ డేంజరస్ మీ సార్ ఈ రోజు చాలా మంచి ముహూర్తం అండి. ఈ ముహూర్తాన్ని ఖచ్చితంగా తప్పకుండా ఒప్పుకుంటారండి. సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది సార్. అలాగే ఉంటాను. తూ బయట నీ అబ్బా నీ ఒత్తికి దీపావళి రోజు నీ పట్టిస్తారా రే. హిట్ కొట్టబోతాం, అప్పుడు నీ సంగతి చెప్తాం. బయట సార్ సార్ వెళ్దామా, కలుద్దామా సార్? ఉండవయ్యా, ఊరికే నచ్చబెట్టమాక. ఆయన మంచి మూడు చూసుకొని చెప్పని ఉండా. ఇదిగో సార్ లోపల 3 బాల ఇలా కుదిరేటట్లేదా సార్. నువ్వేం కంగారు పడుకో. ఇవాళ హీరో గారు అవుట్డోర్ వెళ్తున్నారు, ఓ 4 రోజుల్లో వచ్చేస్తారు. రాగానే చెప్పించేస్తా. అమ్మో 4 రోజుల కష్టం అండి. నేను వచ్చేప్పటికే 6 నెలలు అయింది. నేను ఎప్పుడు కథ చెప్పాలి, ఎప్పుడు సినిమా తీయాలి, లేట్ అయిపోతుందండి. నేను వచ్చే దీపావళికి సినిమా రిలీజ్ చేయాలి సార్. ఏందే రేపు దీపావళికా? అవును సార్. ఆహా, నీకేనా మెంటల్ అయిందా? సార్ ఈ రోజు ఎలాగైనా కథ చెప్పాలండి. ఏందా మొండోళ్ళ మాట్లాడతావు? సార్ మీరేమైనా అనుకోండి, ఈ ముహూర్తానికి కథ చెప్తే సినిమా సూపర్ హిట్ అండి. ఏందయ్యా సూపర్ హిట్? లోపల 3 బాలేదురా మగడా అంటే. సార్ నా కథ విన్నాడంటే నా సామి రంగా లేని కూడా వచ్చేస్తండి. నీ బొచ్చు బాబు, నా కర్మగాలి, నా బుద్ధకై నీలాంటి మెంటల్ కొడితే పెట్టుకో. ఇదిగో నీ డబ్బులు. డబ్బులు అడిగి కావాలండి. నేను కథ చెప్పే చదువుతాను ఇక్కడ నుంచి. నువ్వు కట్ చెప్పాలంతే కదా, నువ్వు పెద్దగా మాట్లాడకయ్యా. నువ్వు ఇట్రా. ఇదిగో ఒక 4 రోజులు ఓపిక పట్టు. 4 రోజుల అయ్యా నేను కథ చెప్పిన దగ్గర నుంచి కథ నేను ఈ ముహూర్తానికి కథ చెప్తాను. ఏమైందిరా? నేను కథ చెప్పిన దగ్గర నుంచి కథలు నేను రాను. సార్ హీరో గారు, చంద్రబాబు గారు, బయటికి రావాలి. నేను కథ చెప్పిన దగ్గర నుంచి కథలు. ఎవరు ఇద్దరు? ఇడు ఇడు గోడ దూకొచ్చు సార్. అబద్ధం సార్, బాస్ దగ్గర కథ చెప్పిస్తానని చెప్పి 500 తీసుకున్నాను సార్. మీ మీద ఒట్టు. కాలంటే నరకండి. ఇద్దరు గోడ దూకొచ్చు. తెలుగు సార్, తెలుగులో మాట్లాడతాడు సార్. ఇప్పటి వరకు తెలుగు రానంటే వాడు పాస్వర్డ్ హిందీలో మాట్లాడారు సార్. సార్ మేము పల్లెటూరులో మేము అబద్ధాలు ఆడాం సార్. తల్లి తోడు సార్, అమ్మ గాజులు 500 ఇచ్చాను సార్. 6 గాజులతో వచ్చాను సార్. చివరికి ఒకే ఒక గాజు మిగిలింది సార్. సార్ మేము అబద్ధాలు ఆడాం సార్. వీళ్ళు అబద్ధాలు ఆడతారు సార్. వీళ్ళ మాట నమ్మకం సార్. వీళ్ళు అబద్ధాలు ఆడతారు సార్. సార్ వీళ్ళు అబద్ధాలు ఆడతారు సార్. ఇప్పుడేంటే నువ్వు కథ చెప్పాలి అవును సార్. అంతే కదా? లోపల రా. లోపలిగా బాబాయ్ నువ్వు లోపల రా. ఒరే డ్రైవర్ గా నీ సంగతి రాజు చూద్దాం. మీరంటే నాకు ఎంత అభిమానం సార్. ఎవడు బాబాయ్ ఆడు ఆడి దగ్గర కదనమంటావు? బాబాయ్ ఎవరి దగ్గర ఏ విషయం ఉంటుందో ఎవడే తెలుసు. ముందు వాడిని కథ మొదలు పెట్టిని. సార్ నువ్వేంటే దిక్కులు చూస్తావా? వస్తున్నాను. రా. రా. కూర్చో బాబాయ్. అదా కూర్చో. సార్ నేను ఆయన ఫ్యాన్ అండి. ఆయన పక్కన అలా కూర్చుంటానండి, కింద కూర్చుంటాను సార్. సర్లే మొదలు పెట్టు. ఓం శ్రీ ఆంజనేయ నమః. సార్ ఇప్పుడు ఎత్తంగానే ఎత్తంగానేనా? ఏంటి ఎత్తేది? తెర సార్. మా ఊళ్ళో బొమ్మ వేసే ముందు తెరెత్తుతారు కదండి, అదే సార్. నువ్వు ఎవరి దగ్గర పని చేసావు? డైరెక్టర్ నాగేశ్వరరావు గారి దగ్గర అండి. నాగేశ్వరరావు గారి దగ్గర. బాబాయ్ హలో. నమస్తే సార్. ఎవరు? నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నానండి. నమస్తే సంతోష్, బాగున్నావయ్యా? బాగానే ఉన్నాను సార్. ఏం లేదు సార్, మీ దగ్గర నీ పేరేంట? బలరామ్ అండి. బలరామన్ ఎవరన్నా పని చేశారండి? బలరామన్ మన దగ్గర ఏమన్నా పని చేశారంటయా? బలరామా ఆడే సార్, చేరగానే డైరెక్టర్ అయిపోతానన్నాడే. ఆడు చాలా అధికారులయ్యా. అసలు ఇలాంటి వాళ్ళ వల్లే ఇండస్ట్రీలో సర్వనాశనం అయిపోతుంది. ఇవాళ చేరాడనుకో రేపు మార్నింగ్ కల్లా డైరెక్టర్ అయిపోదాం అనుకుంటాడు. ఓవర్ అంబిషియస్ ఫెలో. అలాంటి వెధవల్ని దగ్గర చేరిన మాక. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. అర్థమైంది అర్థమైంది. నా గురించి బాగా చెప్పారా సార్? ఆయన దగ్గర 2 రోజులు పని చేసావయ్యా? 3 నెలలు పనిచేశానండి. 3 నెలల? అవునండి. 3 నెలలు పని చేసి సినిమా ఎటు తెస్తావయ్యా? ముందు కథ వినండి సార్. కథ చెప్పే పద్ధతిలో మీకే తెలిసిపోతుంది కదండి బాగా చేయగలను లేదో. బాగా చెప్పొచ్చు, కానీ సినిమా సరిగ్గా తీయపోతే అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఎట్ట తీస్తావా? ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ సినిమాలు తెలియదా? సూపర్ హిట్లు కొట్టలేదా? వాళ్ళు రామ్ గోపాల్ వర్మ, మణిరత్నములు. వాళ్ళతో నీకు పోలికేంటి? ఇప్పుడు వాళ్ళకి పేరు వచ్చింది కానీ ఒకప్పుడు వాళ్ళు కూడా నాలాంటి బలరాంలే కదండి. ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నావు? అసలు నీకేం చేశాని ఒక సినిమా కూడా తీయకుండా? అసలు సినిమాలు తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకే ఎక్కువ తెలుసు సార్. సార్ సార్ కథ వినండి సార్, కథ వినండి సార్, కాళ్ళు పట్టుకుంటాను. నేను చేయనయ్యా. ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళతో సినిమా చేసేది ఫ్లాప్ అయితే నా భవిష్యత్ ఏమవుద్ది? మీ 8 సినిమాలు వరుస హిట్లు, 9ది అట్టర్ ఫ్లాప్ అయింది. మీ భవిష్యత్తుకి ఏమన్నా తేడా వచ్చిందా సార్? సినిమాలు చేస్తూనే ఉన్నారు కదా సార్. ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్పారా నీకు ఆ సినిమా ఫ్లాప్ అని? 136 సెంటర్లో 50 రోజులు ఆడింది తెలుసా? అదొక కొత్త రికార్డు. ఎక్కడ ఆడింది సార్? ఆడిచ్చారు. అయినా మీరు ఇలాంటి చెంచగాళ్ళని నమ్మద్దు సార్. మేము మీ ఫ్యాన్స్, నిజమే చెప్తాం. ఏంట్రా తొక్కలో ఫ్యాన్స్? వద్దు సార్, ఫ్యాన్స్ ఏమన్నది సార్. మీ సినిమా రిలీజ్ అయితే కటౌట్లు కట్టేది ఈ తొక్కలో ఫ్యాన్సే సార్. మీ సినిమా హిట్ అయితే కాల్ దగ్గరేసుకుని తిరిగేది ఈ ఫ్యాన్సే సార్. మీ సినిమా ఫ్లాప్ అయితే అవమానంతో తలదించుకునేది ఈ తొక్కలో ఫ్యాన్సే సార్. మీకేంటి సార్ హీరోలు హైదరాబాద్ లో హ్యాపీగా తిరుగుతుంటారు, మేమే బయట మొహం చూపించుకోలేక ఇంట్లో దాక్కుంటారు సార్ ఈ తొక్కలో ఫ్యాన్స్. సార్ అసలు మీ సినిమా అట్టర్ ఫ్లాప్ సార్. బాబాయ్ నువ్వు అప్సెట్ అవ్వకు.
నువ్వు చెప్పే కదా మేము వినాం బయటికి వెళ్ళి. సార్ మీరు వినకపోతే నాకు భవిష్యత్తు లేదండి. మీతో సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేస్తానని శపథం చేసి వచ్చానండి. అదే కనుక జరగకపోతే ఈ తాగి చచ్చిపోవడం తప్పితే వేరే గతి లేదు సార్. ఏంటి ఇది ఒక టైపు డ్రామానా? అంటే నువ్వు చెప్పే కథ మేము వినకపోతే ఇది తాగి చచ్చి మమ్మల్ని పోలీసులు పట్టించి బొక్కలు వేయించాలని నీ ఎదవ ఐడియా. అయ్యో కాదు సార్, టైప్ బెదిరింపా? మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తానండి? జరగబోయే నిజం చెప్తున్నాను అంతే. ఒకవేళ మీరే కనుక నా సినిమా చేయకపోతే నాకు చావు తప్ప వేరే గత్యంతరం లేదు సార్. చావరా చావు, దరిద్రం వదిలిపోద్ది. సార్. ఒరేయ్, ఎక్కడికి వచ్చారా? సార్. దీన్ని బయటికి లాగాలండి. నేను చెప్పి- ఇటు చావరా? దీన్ని లాగాలి బయటికి. ఏయ్, ఒక్కసారి కదలండి. నేను అయిపోతాను. అయ్యా, ఒక్కసారి నా కదలనయ్యా, బయటికి రండి. ఒక్కసారి నా కదలనయ్యా, చాలా బాగుంటుందయ్యా. అయ్యా, మీకోసం తయారు చేశానయ్యా. అయ్యా, ఒక్కసారి నా కదలనయ్యా. అమ్మా! చాలా బాగుంటుందయ్యా. అయ్యా, నా జీవితం అయ్యా. అయ్యా, ఒక్కసారి నా మాట వినండి అయ్యా. అమ్మా! సంతోష్ బాబు పక్కన నువ్వు ఒక హీరోయిన్, నువ్వు సెకండ్ హీరోయిన్. మన సినిమాకి మీరే మ్యూజిక్ డైరెక్టర్, మీరు ఫైనాన్స్ అమ్మా. వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పాలి? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా నా వల్ల కాదురా, ఓడిపోయాను. ఓపిక లేదురా, నేను ఇంకా పోరాడలేను. అక్కడ కూర్చుందిరా, దాహంగా ఉందిరా. సరే నీళ్లు తీసుకొని వస్తా, ఇక్కడే ఉండు. అమ్మమ్మ, మా ఊరికి నీళ్ళు కావాలి, ఇయ్యమ్మా. లేదమ్మా, వాడికి దాహంగా ఉందమ్మా, ఇయ్యమ్మా. పర్లేదు, ఇయ్యమ్మా. ఇగో తాగరా. వద్దురా, నీళ్ళు కావాలన్నావు కదరా. దాహం లేదు. ఏ ఇంతలోనే ఉంది, తాగినవా? పిచ్చి పిచ్చి మాట్లాడు, తాగు. వద్దురా. ఏ తాగబడి తాగవే. వద్దురా, తాగరా. తాగమని చెప్తా అర్థం కాదు. వాడేదో అన్నాడని నీళ్ళు తాగడంట. నీళ్ళు అక్కడ చద్దామనే తాగినాక చావు. తాగు, కొడుకు మీకు తాగు. చాలే, ఇక పోదాంపా. లే, ఏమైందిరా? పిచ్చి పిచ్చి వేసాలి. బలరాం, ఏమైందిరా? గొప్ప తీసి తాగినా ఏంటి? చద్దామన్నారా? చెందుకురా ఇలాంటి పనులు చేస్తాం. ఏమండి అన్నా, ఏమండి రండి, మా వాడి విషయం తాగింది, రండి బాబు. హాస్పిటల్ తీసుకోవాలి సార్. సార్ సార్ మీకు దండం పెడతాం. ఆటో ఆపండి, ఆటో. తాగింది చాలా ప్రమాదకరమైన విషయం, కానీ సమయానికి నీళ్లు తాగించడం వల్ల అది పలచబడింది. ఏమైనా 24 గంటలు గడిస్తే గానీ చెప్పలేము. చూసావా, అనవసరంగా పెద్దలతో పెట్టుకుని ప్రాణం ఎత్తేసుకున్నావు. ఈ పట్నం పళ్ళు మళ్ళీ అంటే బతకనీరయ్యా. దేవుడు దేవుళ్ళు ఎట్లా బతికావు? నీకేమన్నా అయితే మేము బతకలేవరయ్యా. వద్దురా, మనకి ఈ సినిమా కొలొద్దురా నాన్న. మన ఊరు పోదాం, రారా రారా. మా మాట ఏంట్రా, నువ్వు బతుకుంటే చాలరా. అడుక్కొని తినని బతకొచ్చురా నాన్న. రారా, మన ఊరు పోదాం, రారా. వచ్చి ఎక్కడికి రా? ఊరికమ్మా. నీతో సినిమా చేయనంటే ఓడిపోయా నేను ఒప్పేసుకుని విషం తాగేస్తావా? సిగ్గులేదురా నీకు?
నీకు చదువు లేదనే కదా ఆళ్ళతో సినిమా చేయనన్నాడు. అందుకే ఆడతోనే సినిమా తీయాలి. నీకు డబ్బు లేదనే కదా ఆళ్ళతో సినిమా చేయనన్నాడు. కాబట్టి ఆడతోనే సినిమా తీయాలి. నీకేం చేత కాదనే కదా ఆళ్ళతో సినిమా చేయనన్నాడు. నువ్వు ఆడితోనే సినిమా తీయాలి. ఆడి కాళ్ళు పట్టుకుంటావో, కొడతావో, తిడతావో, భయపడతావో, బతిలాడతావో, పుచ్చగిస్తావో, మోసం చేస్తావో నాకు తెలీదు. ఏమైనా సరే నువ్వు వాడితోనే సినిమా తీసి తీరాలి. సినిమా తీసి వచ్చే దీపావళి నాటికి రిలీజ్ చెయ్యాలి. అదే పండగ నాడు నీ గొంతులో విషం పోసి నేనే చంపేస్తాను. రాయ్యా, రా. ఒరేయ్, నా 6 కారు మొత్తం 12 గాజులు తెచ్చి నాకు ఇస్తానన్న. తేకపోయావా? హలో, ఎవరు? దర్శకరత్న దాసరి నారాయణరావు. గురుగారు సార్, నమస్తే సార్. సంతోష్ ఉన్నాడా? ఉన్నాడు సార్, ఇస్తాను. ఎవరు? దర్శకరత్న దాసరి గారు. హలో, నమస్తే సార్. నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నాను సార్. నేను దాసరి నారాయణరావుని కాదు, బలరాంని మాట్లాడుతున్నాను. మెడబెట్టి ఇంట్లోంచి బయటికి గంటే సరే, అదే బలరాంని మాట్లాడుతున్నాను. ఏయ్, ముందు నేను చెప్పేది వినండి. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను మీతోనే సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేసి తీరుతాను. దానికి మీ ఆశీర్వాదం కావాలి. హీరో సంతోష్ బాబు, హీరోయిన్ సుజాత, విలన్ సుధాకర్. విలన్ ఇంకెవరు దొరకరా? వీళ్ళు చాలా మంది దొరుకుతారా, మనకే యాసాలు దొరకవు. భోజనాలు మైక్రోసాఫ్ట్, పాటలు మహాకవి ఫ్రీ, సంగీతం రహమహాదేవన్, పోరాటాలు బాంబ్ బ్రదర్స్. ముఖ్యంగా మనం సినిమా తీయాలంటే కావాల్సింది కెమెరా. అది ఎక్కడి నుంచి వస్తుంది? అద్దె పడేస్తే బోల్డ్ అని